కవిత బెయిల్ పిటిషన్పై 8న ఉత్తర్వులు, రెగ్యులర్ బెయిల్పై 20న వాదనలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న ప్రత్యేక జడ్జి కావేరి భవేజా ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. ఈ నెల 8న బెయిల్ మంజూరుపై స్పష్టమైన తీర్పును వెలువరించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రెగ్యులర్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 20న వాదనలు జరగనున్నాయి. కవితకు ఇంటేరిం తాత్కాలిక బెయిల్ వస్తుందా రాదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొన్నది. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఖచ్చితంగా బెయిల్ రాదు. కవితకు ఖచ్చితంగా బెయిల్ రాదు, బెయిల్ ఇవ్వరు. ఒకవేళ బెయిల్ వచ్చేది ఉంటే గనక ఏ రోజైతే తిహార్ జైలుకు పోయేటువంటి క్రమంలో అదే రోజు బెయిల్ వస్తుండే, అదే రోజు కస్టడీని పొడిగించకుండా చేసేటువంటి పనులు జరిగేటివి. కానీ ఖచ్చితంగా బెయిల్ అనేటువంటిది రాదు. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయేదాకా బెయిల్ రాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నా అంటే ఒక భాగం అది, ఒక భాగమే, ఇంకో భాగం కూడా ఉంది, అది కూడా చెప్తా. ఎందుకు అనుకుంటున్నా అనే విషయం చెప్తా. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ కానీ బీఎస్పీ కానీ ఇతర పార్టీలు కానీ కవిత లిక్కర్ స్కామ్ చేసిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనా అన్నందున ఒక టైం చూసుకొని అరెస్ట్ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వము ఎంపీ ఎలక్షన్స్ విషయంలో అరెస్ట్ చేస్తే ఏమవుతుందంటే బీజేపీ ప్రభుత్వము అరెస్ట్ చేసింది చేసి తీరుతుంది. ఎవడు తప్పు చేసినా, ఎంత తురుము కానొచ్చినా, ఎంత పీకుడుగాడున్నా తప్పు చేసినోనికి చిప్పకూడు తప్పదు అనేటువంటి చేస్తుంది. కాబట్టి దేశంలో బీజేపీ నంబర్ 1 మంచి పనులు చేస్తుంది అనేటువంటిది మెప్పు రావాలి. ఇక్కడ పార్లమెంట్ సీట్లను గెలవాలంటే మాత్రం ఇది ఉపయోగపడుతుంది. రెండోది, నిజంగా ఈ రెండు పార్టీలు ఒకటే అన్నట్లయితే, జరా దోస్తాను ఉన్నది బై హమ్కు తుమ్కు అన్నట్టు ఉన్నట్టయితే, నేను అరెస్ట్ చేస్తే ఒక పక్క ఇటు బీజేపీకి టికెట్లు గెలుస్తుంది, అరెస్ట్ చేసినటువంటి సానుభూతి నీ మీద కావాలంటే కేసీఆర్ నీవు అంతో ఇంతో రాష్ట్రంలో ఇంకా ఈ సానుభూతిని మలుచుకోవాలి, దాన్ని ప్రజల్లోకి తీసుకపోతే నీకు ఆడ ఓడ 2 3 అట్లా టికెట్లు వస్తాయి. కాబట్టి ఇది నీకు ప్లస్ అవుతుంది అనేటువంటి అంశంతోనైతే మాత్రం ఈమెకు కవితను అరెస్ట్ చేసినటువంటి ఘటన జరగాలి. ఇక తర్వాత బెయిల్ పిటిషన్ వచ్చేసరికి మాత్రం ఇక నీకు నాకు దోస్తాను లేదు పాడలేదురా నాయనా, నీ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది తెలంగాణ స్టేట్లో నా బీజేపీ వాళ్ళకు, కాబట్టి నో బెయిల్. ఒకవేళ బెయిల్ వచ్చే క్రమం ఉంటే అరెస్ట్ చేస్తాం, చట్టం తన పని తాను చేసుకపోతుంది. ఎప్పుడైనా సరే బెయిల్ అనేది ఎవరైనా ఉత్తర్వులు చేస్తారు కాబట్టి వచ్చేది ఉంటే వస్తుంది. ఈ రకంగా జరగాలి.